హలో మామ, నమస్తే. మా తోటలో ఈరోజు మామిడి చెట్లు ఎలా పూసాయో చూపిస్తాను రండి. మీలో ఎంతమంది ఇప్పుడు దాకా మామిడి తోటలను చూసారో నాకైతే తెలియదు. ఈ తోటలో ఉన్న మామిడికాయలు ఈ రసాల కాయలు అంటారు ఫ్రెండ్స్. ఇవి బాగా మగ్గిన తర్వాత చాలా బాగా టేస్ట్గా ఉంటాయి. ఈ చెట్టు అయితే ఈ సంవత్సరం సూపర్గా కాసింది. ఈ తోటలో ఉన్న చెట్లలో కల్లా ఇదే బాగా కాసింది. ఈ కుక్కలు చూసారా ఫ్రెండ్స్, ఇవన్నీ మామిడి తోటల్లో కోతులు రాకుండా కాపలా ఉండటానికి బాగా యాక్టివ్గా ఉంటాయి. ఇక్కడ ఉన్న చెట్టు దీనిని ఎర్రచందనం చెట్టు అంటారు ఫ్రెండ్స్. ఇది పూసినప్పుడు చాలా అందంగా ఉంటుంది. ఇది మా పక్క తోటలో ఉన్నది. దీనిపైన ఇప్పటికే చిన్న చిన్న పక్షులు బాగా ఆడుకుంటూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత అందంగా ఉందో. చూడటానికి చాలా పొడుగు పెరిగిద్ది ఫ్రెండ్స్. దీని పక్కనే ఉంది చూడండి. దీని పక్కనే ఉన్న ఉసిరి చెట్టు ఉంటుంది. ఉసిరి చెట్టు కూడా కాయలు అయితే ఇతల కాసేసింది ఫ్రెండ్స్. గుత్తులుగా ఉంటాయి కాయలు అయితే, సూపర్గా ఉంటాయి. ఎప్పుడన్నా ఊరగాయ పచ్చళ్ళు అవి పెట్టుకోవడానికి బ్రహ్మాండంగా ఉంటాయి కాయలు. ఇదైతే చిన్నగా కాయలేదు. ఈ సంవత్సరం మాత్రం దుమ్ము దులిపేసింది అంతే. ఇది చెట్టు దాన్ని ఉదరా చెట్టు పై దాకా బాగా పొడుగు పెరిగి బాగా కాసింది. ఇది మామిడి చెట్టు చూడండి ఫ్రెండ్స్. చిన్న చెట్టు ఒకటే ఒక కాయ. ఇవి కూడా పక్క చెట్లు 4-5 కాయలు దాకా కాసినాయి. దూరం నుంచి ఉసిరి చెట్టు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కాయలు అయితే పైన చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే మా ఇంటి దగ్గరికి వచ్చే దారిలో మా ఇంట్లో వేస్ట్ వాటర్ అంతా మా తోటలోకి పైప్ లైన్ ద్వారా అమర్చాము. పైప్ లైన్ ద్వారా వేస్ట్ వాటర్ అంతా ఇక్కడికి వస్తుంది. దాని చుట్టుపక్కల అయితే గడ్డి చాలా పెరిగింది. దాంట్లో చేపలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చేపలు దాని చుట్టుపక్కల చూడండి ఎంత అందంగా ఉందో. ఇక్కడే మా బాబాయి 2 క్యాషు చెట్లు తీసుకొని వచ్చేసాడు, జీడి మామిడి చెట్లు. అవి అయితే అంతగా కాయలేదు, ఒక 4-5 కాయలతోటి ఉంది చెట్టు అయితే. ఈ కాస్తే మాత్రం గుత్తులుగా కాస్తూ ఉంటాయి కాయలు. ఒకటి మొత్తం కలిపి 3 కాయలు 4 కాయలు ఉన్నాయి. దాని పక్కన చెట్టు చూడండి ఫ్రెండ్స్. అన్ని కాసింది కానీ కాయలు కాసింది కానీ అన్ని పురుగులు పట్టేసినాయి. పురుగులు అక్కడి నుంచి సూర్యుడు చూడటానికి ఎంత బాగున్నాడో చూడండి ఫ్రెండ్స్. దీని పక్కనే వేరే తోటల్లో పశువులు మేతకు వేసిన గడ్డి ఇది. ఈ గడ్డి అయితే బాగా ఏపుగా చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. ఇది చొప్ప అంటారు మరి మనకైతే తెలియదు, చొప్పే అనుకుంటున్నాను నేను. దీని పక్కనే అయితే పెద్ద చింత చెట్టు ఉంది ఫ్రెండ్స్. చింత చెట్టుని ఈ మధ్య కొట్టేశారు. అది కూడా కాయలు అసలు మామూలుగా కాయదు. దాని పక్కనే ఉన్న తాటి చెట్టు, మేము చిన్నపిల్ల ఉన్నప్పుడు ఆ చింత చెట్టు మంచి తాటి చెట్టు మీద గడేసి తాటికాయలు కోసుకుంటూ ఉండేవాళ్ళమే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.